ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అయితే లోకేష్ ఢిల్లీ పర్యటన వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ను ఏపీకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండియాలో $17.5 బిలియన్, ఇండియన్ కరెన్సీలో సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడికి హామీ ఇచ్చారు సత్య నాదెళ్ల. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. కాగా ఆసియాలో మైక్రోసాఫ్ట్ తరపున ఇదే అతి పెద్ద పెట్టుబడి అని సమాచారం. అయితే మైక్రోసాఫ్ట్ ను ఎలాగైనా ఏపీకి తీసుకురావాలన్న పట్టుదలలో ఉన్నారు లోకేష్. ఇప్పటికే విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడి పెట్టింది. అదాని గ్రూప్ తో కలిసి తమ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లలో ఒకదాన్ని నిర్మించడానికి $15 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం భూమి కూడా కేటాయించింది. పనులు సైతం వేగవంతమయ్యాయి. అంతేకాదు పలు అంతర్జాతీయ ఐటీ కంపెనీలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ దేశవ్యాప్తంగా ఏఐ మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినందున ఆంధ్రప్రదేశ్ లో కూడా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు మొండిగా కనిపిస్తున్నాయి. ఆ దిశగానే లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి చర్చలు జరపనున్నారు. ఇటీవల అమెరికా, కెనడా పర్యటనలో ప్రముఖ సంస్థలు, ఆ సంస్థల ఉన్నత ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించిన లోకేష్ ఆ పర్యటన వివరాలను కేంద్ర మంత్రితో పంచుకున్నారు. ఏదైనా ప్రాజెక్టులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం ఆమోదం తప్పనిసరి. గూగుల్ ఏపీకి రావడానికి ముందు కూడా పలువురు మంత్రులతో ఆయన చర్చలు జరిపారు. ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యారు లోకేష్. ఆయన తాజాగా ఢిల్లీ పర్యటన సైతం ఇలాంటిదే అని చెబుతున్నారు రాజకీయ పండితులు. అందుకే మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల హామీ ప్రకటన పైన లోకేష్ కేంద్ర మంత్రితో చర్చిస్తారని తెలుస్తోంది. ఏపీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు లోకేష్. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.